హాయ్ అండి. మొదటిగా ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు చెప్తున్నాను. ఈ వీడియో మీరు చాలా మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి ఒకరి వ్యక్తి జీవిత కథ గురించి అంటే నిజ జీవితంలో జరిగిన స్టోరీ గురించి చెప్తున్నాను కాబట్టి, ఈ వీడియో అనేది చాలా మందికి చేరాలి. తెలియని వాళ్ళకి తెలవాలి కాబట్టే అంటే అసలు 'పెద్ది' సినిమా గురించి కూడా తెలవాలి కాబట్టే ఈ వీడియో మీకు తగినంత వరకు చాలా మందికి షేర్ చేసి అలాగే లైక్ చేసి కామెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మొదటిగా 'పెద్ది' గురించి మనం ఒకసారి మాట్లాడుకునే ముందు, ఒకరి నిజ జీవితంలో జరిగిన కథ కాదండి, జీవిత చరిత్ర గురించి మనం మాట్లాడుకోవాలన్నమాట. అదెవరంటే సాకే బాబు. ఈ సాకే బాబు అనే పేరు చాలామందికి ఇంతకుముందు తెలవకపోవచ్చు. కానీ అతను జీవితంలో పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావన్నమాట. రామ్ చరణ్ నటించిన 'పెద్ది' మూవీలో రామ్ చరణ్ ఎన్ని కష్టాలైతే పడ్డదో అన్ని కష్టాలు పడ్డ సాకేబాబు. ఇతను అనంతపురంలో జన్మించిన వ్యక్తి. అయితే ఇతనికి చిన్నప్పటి నుంచి క్రీడల పైన చాలా ఉత్సాహం అనేది ఉండేదన్నమాట. అంతేకాకుండా మిలిటరీలో ఇతను ఒక జవాన్గా పనిచేయాలని ఒక గోల్ ఒకటి ఉండేది. సరే, ఇతనికి ఆ కోరిక అనేది నెరవేరకపోయినా కానీ క్రీడల పైన ఉన్న ఉత్సాహం, ఇతను ఎన్నుకున్న క్రీడ ఏంటంటే, ఇంత ఈ ఇనప బాలు ఇక్కడ పెట్టుకొని ఇలా ఇసిరేస్తారు కదా, ఆ గేమ్ పేరు నాకు ఈ సందర్భం బట్టి గుర్తు రావట్లేదు. కానీ అతను ఆ క్రీడ ఎంచుకొని ఆ క్రీడలలో మెలకువలు తెలుసుకొని పాల్గొనేవాడు అన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ క్రీడలలో విద్యలు నేర్చుకున్నాడో, అంటే దాని మీద ఆ అవగాహన పట్టు అనేది వచ్చిందో, ఆ సమయంలోనే ఇతనికి అనుకోకుండా యాక్సిడెంట్లో కాలు పోవటం జరిగిందనమాట. కాలు పోవటంతో జరిగిన తర్వాత ఇతనిని అంతకుముందు ఎవరైతే కొంతమంది అభిమానించారో ఇతని పైన అంటే స్నేహంగా ఉన్నారో వారందరూ కూడా ఆ క్షణంతోనే దూరం అయిపోయారన్నమాట. ఎందుకంటే ఇతను ఒక మంచి ప్లేయర్గా, మంచి క్రీడాకారుడిగా అంతకుముందు గుర్తింపు అనేది ఉండేది. కానీ ఎప్పుడైతే ఇతని కాలు అనేది యాక్సిడెంట్తో తీసేయడం వల్ల కాలు అనేది పోయిందో, ఇక ఇతను ఎందుకు పనిచేయడు, ఇతను క్రీడలలో ఇక పాల్గొనలేడు. మనం అనుకున్న, అంటే మనం ఏమైతే ఇతని పైన ఆశలు పెట్టుకున్నామో ఆశలు మొత్తం కూడా నిరాశ అయిపోయినట్టే. ఇతని గురించి ఇక మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చుట్టాలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఇతనికి తెలిసిన వారు, తెలియని వారు, అభిమానులు లాంటి వాళ్ళు కూడా ఇతని పైన ఆశలు అనేది ఇక ఇతను ఎందుకు పనిచేయడం చెప్పేసి కాస్త దూరం అయిపోయారన్నమాట. కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఒంటి కాలితోనే అతను నేర్చుకున్న విద్యలలో, అంటే ఆ క్రీడల్లో పాల్గొనటానికి ఎట్లయినా సరే నేను పాల్గొనాలి, నేను గోల్డ్ మెడల్ కొట్టాలి, సిల్వర్ మెడల్ కొట్టాలనే గోల్. సరే, ఎట్టి పరిస్థితుల్లో నేను కాలు పోయినా సరే వెనకడుగు వేయకూడదన్న ఉద్దేశంతోనే అతను జిమ్ముకెళ్ళి అతను శరీరాన్ని దృఢంగా మార్చుకున్నాడండి. దృఢంగా మార్చుకున్న తర్వాత క్రీడలలో పోటీకి తను వెళ్ళిన తర్వాత చాలామంది హేళన చేశారనమాట. ఒంటి కాలు ఉన్న ఒక మనిషి, అంటే అతను కృత్రిమ కాలు కూడా పెట్టుకోలేదు. ఈ వ్యక్తి నిజంగా ఈ క్రీడలలో పాల్గొనడం వేస్ట్, ఇతను క్రీడలలో పాల్గొన్నా కానీ ఏం చేయలేడు అనే ఒక భావన అనేది అందరిలో వచ్చేసిందనమాట. కానీ అతను సాధించిన విజయం చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నోరు ఎల్లబెట్టారనమాట. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, అతను ఏమైతే అనుకున్నాడో ఆ గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ కూడా వచ్చిందనమాట. ఇప్పటికి కూడా ఇన్స్టాగ్రామ్లో అతని పేజీ అనేది ఉంటుంది, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. సాకే బాబు. ఇతని జీవితంలో ఏదైనా సరే మనకి అంగవైకల్యం అనేది అడ్డు రాదు. మనం సాధించాలనుకున్నది సాధించేంత వరకు అంగవైకల్యం అనేది అడ్డు రాదనే విధంగా మనకు నిరూపించిన వ్యక్తి ఈ సాకే బాబు అనమాట. నాకు 'పెద్ది' సినిమా చూసిన అమాంతం కూడా నాకు ఇదే గుర్తొచ్చింది. ఇతని గురించి ఏంటి సేమ్ ఆ విధంగా అతని జీవిత చరిత్ర ఏమైనా ఈ చిత్రంలో కలిపారని చెప్పి నేను అనుకున్నాను. కానీ అతని జీవిత చరిత్ర వేరు, 'పెద్ది' సినిమా వేరు అనమాట. అంటే ఒక జీవితంలో ఒక వ్యక్తి ఏమైతే సాధించాలనుకున్నాడో ఆ
సాధించడానికి ఎంత సాధన చేసిందనేది ఇది సినిమాలో కాదండి, నిజ జీవితంలో కూడా కొంతమంది అలా ఉన్నారన్నమాట. మనం చాలామంది కొన్ని క్రీడలలో మనం చూసాం. ఒంటి కాలు మీద కూడా రన్నింగ్ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు. అలాగే చేతులు లేని వాళ్ళు కూడా ఒక ఒంటి చేయితోని కూడా కొంతమంది 2 చేతులు లేకపోయినా సరే కబడ్డీ క్రీడలలో గెలిచి మెడల్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఈ మధ్యకాలంలో నేను కొన్ని వీడియోలు చూశాను. అంటే విష ప్రచారాన్ని జల్లటానికి వాళ్ళకి చిన్న వంక దొరికినా సార్, పెద్ద మూవీ పైన అలాగే ఆ విధంగా ఏ వంక దొరకపోయినా కానీ ఏదో ఒక వంక వాళ్ళే చూపించి ఇది ఇలా నిజంగా చేయగలరా? ఒంటి కాలు ఉన్న మనిషి అంటే ఒక అంగవైకల్యంగా ఉన్న అతను నిజంగా క్రీడలలో పాల్గొనగలడా? విజయం సాధించగలడా? విజయం సాధించడానికి అతని శరీరం అనేది నిజంగా సహకరిస్తుందా? ఇలాగ వంకలు పెట్టి నానా దుష్ప్రచారం చేసి విషప్రచారం చేసి పెద్ద సినిమాని నాశనం చేద్దామని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని కుక్కలు మురుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి కుక్కల గురించి ఎవరు పట్టుకుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఎందుకని ఇప్పుడు సాకేబాబు గురించి చెప్పానంటే, నిజంగా అతను సాధించిన విజయం వెనకాల ఎంత సాధన అనేది ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అది అనుభవించిన వాడికే తెలుస్తుంది కానీ చూసేవాడికి తెలవదు. చూసేవాడికి తెలవాలంటే పూర్తిగా ఆ వ్యక్తిని, అతని పట్టుదలని, అతను చేసిన అంటే అతను శరీరాన్ని ఆకృతిని మార్చుకున్న విధానాన్ని చూసిన వ్యక్తులకి, అర్థం చేసుకున్న మనుషులకు మాత్రమే అర్థమైంది అనమాట. రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం, నేను ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి. రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం అతని ఆకృతిని ఏ విధంగా మార్చుకున్నాడు అంటే శరీర ఆకృతిని ఏ విధంగా మార్చుకుంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే, మెలుకలు తిరిగిన కండలతోనే రామ్ చరణ్ గారు ఎంత సాధన చేస్తే తప్ప, అంటే జిమ్ చేస్తే తప్ప, అతను ఒళ్ళుని హోనం చేసుకొని ఈ సినిమా కోసం అతను ఎంత కష్టపడ్డాడు అనేది అతని ఆకృతిని చూస్తే అర్థమైంది. ఇప్పుడు ఒక వ్యక్తి బక్క పలచగొట్టాడు అంటే, అది సపోజ్ అతను హీరో అనుకోండి. ఆ బక్క పలచగున్న వ్యక్తి నిజంగా పెద్ద సినిమాలో కుస్తీ ఫైట్ ఉంటుంది. కుస్తీ ఫైటర్లతోని ఆ బక్క పలచగున్న హీరో అసలు ఏమాత్రం కూడా కండలేని హీరో ఒకవేళ వెళ్ళి వాళ్ళతో పోరాడి గెలిచింది అనుకోండి, అది సినిమా కాబట్టి గెలవచ్చు, పోరాడి గెలిచింది అనుకోండి, మనం నిజంగా చూసి నవ్వుతాం. నిజంగా ఆ మనిషి ఏంటి, అతను ఒక హీరో అయినా కండలు తిరిగిపోయినా ఉన్న కుస్తీ ఫైటర్లతో ఇతను ఎలా పోరాడని చెప్పి అది మనం కామెడీకి తీసుకుంటాం. కానీ ఇక్కడ రామ్ చరణ్ గారు అట కాదు. అతను శరీర ఆకృతిని ఎందుకు మార్చుకుంటే, ఒక కుస్తీ ఫైటర్ ఏ విధంగా అయితే ఉంటాడో వాళ్ళకు తలదన్నేలాగా అతను కనిపించాలి అన్న ఉద్దేశంతోనే ఈ మాట గురించే, అంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ గురించే బుచ్చిబాబు సానా కూడా చెప్పింది అనమాట. ఇలా షూటింగ్ చేస్తూ ఉంటాడండి, ఒక పావుగంట షూటింగ్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్తాడు, జిమ్ చేస్తాడు, వస్తాడు, మళ్ళీ ఒక అరగంట చేస్తాడు, మళ్ళీ జిమ్ చేస్తాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వచ్చేసేసి ఒక 30 గంట మళ్ళీ షూటింగ్ చేస్తాడు. అంటే ఇంత కష్టపడ్డ రామ్ చరణ్ ఎంత కష్టపడిండో మనం మాటల్లో చెప్పలేమన్నమాట. అంత ఘనం ఈ సినిమా కోసం కష్టపడి ఒక ఊరి కోసం ఒక మంచి మెసేజ్ ఓరియంట్ గల చిత్రాన్ని కూడా మీరు పండబెడుతున్నారంటే, మరి సోషల్ మీడియాలో మురిగే వాళ్ళ గురించి నేనేం చెప్పాలనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. సో మీరెవరైతే ఇప్పుడు నేను చెప్పిన సాకేబాబు అతని జీవిత చరిత్ర ఒకసారి తెలిసినట్లయితే, అది ఉదాహరణగా తీసుకున్న, అంటే అది ఉదాహరణగా ఆ చిత్రం కాపీ కొట్టేదమ్మా, అతని జీవిత చరిత్ర మనం తీసుకుందని చెప్పి నేను అంటలేదు. కానీ నాకు ఈ సినిమా చూసినంతసేపు కూడా నాకు అతని జీవితంలో జరిగిన సంఘటనలే గుర్తొచ్చాయన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. సోషల్ మీడియాలో ఇలాంటి మరుగుతున్న, అంటే ఇష్టం వచ్చినట్టుగా చిత్రాలపైన మనం రామ్ చరణ్ గారు నటించిన సినిమా పైన మరుగుతున్న కుక్కల గురించి, ఎధవల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కానీ మన ఎనర్జీ వేస్ట్ అవడం తప్ప మరొకటి ఏమీ లేదు. సినిమా నాకైతే మాత్రం నాకే కాదండి, చాలామంది వేరే హీరోల ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం పైన ఇలాంటి సినిమాలు రావాలి, అందరు హీరోలు ఇలాంటి కథలు ఎందుకొని తీయాలని చెప్పి చాలామంది చెప్తున్నారు. సరే, రికార్డులు అంటారా, అన్ని రికార్డులు బదులు కొట్టింది, ఇన్ని రికార్డులు బదులు కొట్టింది అని చెప్పి నేనైతే చెప్పలే. కానీ ఇంకా ఒక మంచి ఫిగర్ అయితే మాత్రం, రికార్డుల ఫిగర్ అయితే మాత్రం ఈ చిత్రం పైన నిలుస్తాయని చెప్పి నాకైతే మాత్రం నమ్మకం అయితే ఉంది.